దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 103 స్టేషన్లను సుందరీకరించారు. అందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్, కరీంనగర్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఆధునీకరించిన స్టేషన్లలో సౌకర్యాలు, భద్రతాపర చర్యలు తదితర అంశాలపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్, సికింద్రాబాద్ కమర్షియల్ మేనేజర్ విశాల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా ప్రయాణికులకు సౌలతులు, సౌకర్యాలు, దాంతోపాటు ఇక్కడ అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రైల్వే స్టేషన్లను దృశ్యమాధ్యమికంగా ప్రారంభించనున్నారు. మరి ఏ రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు, వాటి వివరాలను అడిగి తెలుసు. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, సిపిఆర్ఓ సార్, ఇప్పుడు ఈ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 3 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించబోతున్నారు. ఆ వివరాలు చెప్పండి. ఈ నెల 22వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 103 అమృత్ భారత్ స్టేషన్స్ మొట్టమొదటిసారిగా అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్స్ బేగంపేట్, వరంగల్, కరీంనగర్, ఆ 3 స్టేషన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఓకే, ఇందులో ఈ బేగంపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వీటిని ఎంత నిధులతో, ఏ మేరకు నిధులతో అభివృద్ధి చేస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా బేగంపేటలో 26.55 కోట్ల బడ్జెట్, అలాగే కరీంనగర్, వరంగల్ ఆ 2 కూడా ఈచ్ 25 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద స్టేషన్స్ని డెవలప్ చేసి ఆధునిక హంగులు, అధునాతన అంటే ప్యాసింజర్ అభిరుచులకు మేరకు వారికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడంలో మలిచేందుకు ఈ స్టేషన్ స్కీమ్స్ తీసుకొచ్చాం. దీంట్లో భాగంగా ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా ఒక ప్రాసెస్ లాగా, ప్రక్రియ లాగా డెవలప్మెంట్ అన్నది రిక్వైర్మెంట్స్ని అనుకూలంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు బేగంపేట విషయానికి వస్తే ఆల్రెడీ 26 కోట్లతో ఈ స్టేషన్ డెవలప్ చేశాము. సెకండ్ ఎంట్రీ దాన్ని కూడా 12 కోట్ల బడ్జెట్తో డెవలప్ చేసేందుకు కూడా ప్రణాళికలు చేసాం. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ డెవలప్మెంట్ అనేది. సో ఇలా చేస్తూ ఉన్నాం. ఓకే, ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, లైట్లు కావచ్చు, కూర్చునేందుకు కుర్చీలు కావచ్చు, అటువంటి వాటి మీద ఎటువంటి దృష్టి సారించారు? ముఖ్యంగా ఈ స్టేషన్ని డెవలప్ చేయడమే అంటే ప్యాసింజర్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వారికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడము, వారి రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసే విధంగా, అంటే మనకు స్టేషన్లో మినిమం ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ అని ఉంటాయి రైల్వే బోర్డ్ గైడ్లైన్స్ ప్రకారం. అంటే ఆ మినిమం ఎసెన్షియల్ ఎమ్యూనిటీసే కాకుండా ఇంకా దానికి మించి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్స్ కింద డెవలప్ చేశాము. ఇక్కడ మీరు అన్నట్టు అంటే ఒక బెటర్ అనౌన్స్మెంట్ సిస్టము, ప్యాసింజర్కి డిస్ప్లే సిస్టము, అలాగే కాకుండా వాటర్కి సంబంధించి కావచ్చు, ఫ్యాన్స్కి సంబంధించి కావచ్చు, టాయిలెట్స్, వెయిటింగ్ హాల్స్, అంతేకాకుండా అధునాతనంగా ఈ స్టేషన్లో 4 ఎస్కలేటర్లు, 2 లిఫ్ట్లు వచ్చాయి. FOB 12 మీటర్స్ విడ్త్ మొట్టమొదటిసారికి స్టేషన్లో వస్తుంది. అంతేకాకుండా పూర్తిగా స్టేషన్ని దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మలిచేందుకు చేశాము. ర్యాంప్ కూడా అందులో భాగంగానే తీసుకురావడం జరిగింది. సార్, వీటితో పాటు ఈ ప్రయాణికులకు ముఖ్యంగా నడుచుకుంటూ వెళ్ళేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, ఎందుకంటే చాలా వరకు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వల్లనే అనేక ప్రమాదాలు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిని ఏ మేరకు ఆధునీకరిస్తున్నారు? వయోవృద్ధులే కావచ్చు, కాకుండా దివ్యాంగజన్సే కావచ్చు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఈ ర్యాంపుని 2 వైపులా డెవలప్ చేశాము. దివ్యాంగజన్స్ ఒకవేళ స్టేషన్లోకి వస్తే వాళ్ళకి స్టేషన్ ఎంట్రీ నుంచి కూడా ట్రైన్ బోర్డ్ అయ్యే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా స్మూత్ ఫ్లో ఉండే విధంగా వాటిని డెవలప్ చేశాము. ముఖ్యంగా స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ స్టేషన్లో 12 మీటర్ల వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇంతకుముందు 4 మీటర్ల 6 మీటర్ల వెడల్పు ఉండేది, ఇప్పుడు 12 మీటర్ల వెడల్పుతో డెవలప్ చేశాము. రాబోయే అంటే 40-50 సంవత్సరాల రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ స్టేషన్లో ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మనతో పాటు కమర్షియల్ మేనేజర్ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ 3 రైల్వే స్టేషన్లకు సంబంధించి, ఒకటి కరీంనగర్, బేగంపేట్, అదేవిధంగా వరంగల్, ఈ 3 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతున్నారు కదా. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ 3 స్టేషన్లలో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు,
ఆధునీకరించిన తర్వాత ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కరెంట్లీ 120 ట్రైన్స్ మనం హ్యాండిల్ చేస్తున్నాము. దాంట్లో అరౌండ్ 83 ట్రైన్స్ డైలీ ట్రైన్స్ ఉన్నాయి, అరౌండ్ 37 ట్రైన్స్ నాన్ డైలీ ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఫుట్ ఫాల్ ఇస్ అరౌండ్ 16,000 ప్యాసింజర్ హ్యాండిల్ చేస్తున్నాము. ఇప్పుడు ఫెసిలిటీస్ మనం ఎన్హాన్స్ చేసిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ప్యాసింజర్స్ టు ఇంక్రీస్. తర్వాత నెక్స్ట్ ఒక 20 yearsకు దానికి ఎక్కువ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఫెసిలిటీస్ కావాలంటే అదన్నీ ప్లాన్ చేసి వీ హ్యావ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ టు దెమ్. ప్లస్ ఇప్పుడు మనం కనెక్ట్ చేసినది వీఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ విత్ మెట్రో నుంచి కనెక్టింగ్ టు అదర్ స్టేషన్స్ లైక్ సికింద్రాబాద్ స్టేషను, నాంపల్లి స్టేషను కనెక్ట్ చేసి వన్స్ అది ఎన్హాన్స్ చేసినంటే రాదర్ దెన్ గోయింగ్ టు సికింద్రాబాద్ పోయో హైదరాబాద్ పోయి దాని తర్వాత కంజెస్ట్ అయ్యి ట్రావెలింగ్ టైం ఇంక్రీస్ అవ్వడానికి కోసం ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు కమ్ టు బేగంపేట్, ఇక్కడే గెట్ డౌన్ చేసి వాళ్ళకి పోవచ్చు లేదంటే బోర్డ్ చేయవచ్చు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ప్యాసింజర్స్ ఆల్సో టు ప్రొవైడ్ కన్వీనియన్స్ ఇన్ టు ఇట్. దానికి బట్టి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీస్ డ్రాస్టిక్లీ. ఓకే, వీటితో పాటు జిల్లా కేంద్రాలైనటువంటి కరీంనగర్, మరో జిల్లా కేంద్రమైనటువంటి వరంగల్, ఈ రెండింటిని కూడా ఆధునీకరిస్తున్నారు. అక్కడ కరీంనగర్లో ఎంతమంది ప్రయాణికులు ప్రతినిత్యం ప్రయాణిస్తున్నారు, వరంగల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఆధునీకరించిన తర్వాత ఎంత పెరిగే అవకాశం ఉంది? ఇప్పుడు కరీంనగర్లో అరౌండ్ 800 ఉన్నారు ఫుట్ ఫాల్ ప్యాసింజర్స్. మన వరంగల్లో ఇట్ ఇస్ అరౌండ్ 20,000 ఉంది. ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేసినది ఫస్ట్ ఫోకస్ ఇస్ టు ఇంక్రీజ్ ప్యాసింజర్ కన్వీనియన్స్. ఉన్న 20,000 ప్యాసింజర్స్ ఇక్కడ ఉన్న 1,000 ప్యాసింజర్స్ గురించో దట్ ఈస్ నాట్ ద ఫోకస్. వాళ్ళకి ఉన్న ప్యాసింజర్స్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి కన్వీనియన్స్ ఇంక్రీజ్ చేయాలి. వాళ్ళు ఇంక్రీజ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ ప్యాసింజర్ డెఫినెట్లీ విల్ ఇంక్రీజ్ ద ఫెసిలిటీస్ దేర్. అండ్ డెవలప్మెంటల్ వర్క్స్ కూడా ఉన్నాయి, స్పెషల్లీ వరంగల్ అండ్ కరీంనగర్లో ఇన్ ఫ్యూచర్ డబులింగ్ ఆఫ్ ద లైన్స్ ఉన్నాయి, వరంగల్లో ట్రిపులింగ్ ఆఫ్ ద లైన్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ద నెంబర్ ఆఫ్ ట్రైన్స్ విల్ ఇంక్రీజ్, ద హ్యాండ్లింగ్ ఆఫ్ ద ట్రైన్ విల్ ఇంక్రీజ్, ఆపరేషనల్ కన్వీనియన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి ప్యాసింజర్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయిన పోయిన తర్వాత దే మస్ట్ హ్యావ్ ఇంక్రీజ్ ద ఫుట్ఫాల్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ రైల్వే స్టేషన్లను రాబోయే 20 ఏళ్లకు సరిపడా ప్రయాణికులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా వీటిని ఆధునీకరిస్తున్నామని అంటున్నారు. ప్రయాణికుల సౌకర్యాలే కాదు, సవలతులే కాదు, వాళ్ళ భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నామని అంటున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.